ఓకే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే అండి, అందరికీ కొంచెం ఈరోజు ఒక 5 నిమిషాలు డిస్టర్బెన్స్ అయింది. థ్యాంక్ యూ. అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మనము ఈ శ్లోకాన్ని, ఈ 3 శ్లోకాలు మనం కూడా తీసుకొని ఆ మర్యాద పురుషోత్తముడైన అవి ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. మనము ఈ శ్లోకాల ద్వారా ఎలా జీవితంలో అంటే ఒకటి జ్ఞానము విజ్ఞానము, మనం యొక్క శ్లోకాలని నేర్చుకుంటున్నాము. ప్రపాదుల వారు మనకు చక్కగా వీటి శిక్షణ ఇస్తున్నారు. అలాగే ప్రపాదుల వారు మనకు చెప్తున్నారు, వీటి ద్వారా మన జీవితంలో కూడా మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుని ఇప్పుడున్న దానికి మనం ఎలా చేయాలని కూడా మనం అర్థం చేసుకోవాలి. ముందుగా ఏదైతే అర్జునుడు కొన్ని వాదనలు చేశాడు యుద్ధం చేయను అని చెప్పడానికి, ఏమిటి ఆ వాదనలు? ఒక 5 వాదనలు చేశాడు. ఫస్ట్, నాకు రోమాంచితం అవుతోంది. తర్వాత ఈ యొక్క యుద్ధం చేసినట్లయితే నాకు ఫస్ట్ ఆయన కరుణ కలిగింది, జాలి, తన బంధువులను చనిపోతే ఎలాగా అని చెప్పేసి. తర్వాత ఈ యుద్ధం చేస్తే నాకు పాపం వస్తుందేమో. తర్వాత ఈ సంప్రదాయాలన్నీ నాశనం అవుతాయి, కుటుంబ సంప్రదాయాలన్నీ కూడా పిండోద క్రియలను ఆగిపోతాయి. అలాగే ఏం చేయాలో తెలియని అనిశ్చితత్వం. ఇట్లా కొన్ని 5 రకాల ఈ సందేహాల వలన వారు ఏం నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోయారు. తర్వాత కృష్ణుడికి ఆయన శరణాగతి పొందారు. నేను మీకు పూర్తి శరణాగతి పొందుతున్నాను, ఇప్పుడు నీ శిష్యుడిని నేను చెప్పిన తర్వాత తిరిగి స్వామి ఆ శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఆత్మతత్వం గురించి కృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు. మనకి 14వ శ్లోకం 13వ శ్లోకం దగ్గర నుంచి వరకు 11, 12 ఆత్మతత్వం గురించి చెప్తున్నారు అన్నమాట. ఇది దాదాపుగా 39 శ్లోకాల దాకా మనకి సాగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 37వ శ్లోకంలో, మరి ఒకవేళ యుద్ధరంగంలో వధించబడి స్వర్గాన్ని పొందట్లో లేదో, ఒకవేళ యుద్ధంలో అంటే ఒకవేళ యుద్ధంలో చేసి మరణిస్తే స్వర్గరాజ్యాన్ని పొందుతావు, ఒకవేళ గెలిస్తే ఇక్కడ భూతల స్వర్గాన్ని పొందుతావు, అంటే ఎంత గొప్ప రాజ్యాన్ని అనుభవిస్తావు. అందువల్ల ఖచ్చితంగా నువ్వు యుద్ధం చేసే తీరు, నీ యొక్క కర్తవ్యం అది, నువ్వు యుద్ధం చేయాల్సిందే ఎట్లాగైనా సరే అని చెప్పేసి మనకి చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకంలో 30వ శ్లోకంలో, మరి ఈ స్థితిలో ఒకవేళ సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, జయం రావచ్చు, అపజయం రావచ్చు. అందువల్ల నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేయాల్సిన కర్తవ్యం నీకుంది. అది ఎందుకంటే యుద్ధం చెయ్యి అని చెప్పేసి అట్లా యుద్ధం చేసినట్లయితే నీకు ఎటువంటి పాపము రాదు. ఎందుకంటే క్షత్రియుడిగా తన కర్తవ్యం అది, ప్రజలందరినీ పరిపాలించి చక్కటి సన్మార్గంలో తేవాలంటే ఒక్కోసారి యుద్ధం చేయవలసి వస్తుంది, హింస అవసరం వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి చేయాలని చెప్తూ మనకి ఇక్కడ ప్రపాదు వారు చెప్తున్నారంటే, మరి ఆయన చేసే ఏదైతే యుద్ధం ఉందో అది కూడా కృష్ణ చైతన్య కర్మే అని చెప్తున్నారు అనమాట. అందువల్ల అక్కడ ఆయన చెప్పిన వాదన ఏంటి? పాపం వస్తుంది అని చెప్పేసి. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో పనిచేసినట్లయితే అది పాపం రాదు. ఎలాగంటే ఒక సైనికుడు గనక ఏదైనా యుద్ధం చేసినట్లయితే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తోటి అతనికి ఇంకా బిరుదులు ఇస్తారు, అతనికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తారు, అతనికి అవార్డులు ఇస్తారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ అదే వ్యక్తి గనక వేరే వ్యక్తిని అతనికి సొంత ప్రయోజనం కోసం గనక ఏదైనా ఫైటింగ్ చేసినట్లయితే అతని మీద కేసు పెడుతుంది అనమాట. కానీ అదే వ్యక్తి గవర్నమెంట్ ఆర్డర్ తోటి ఎంత పెద్ద యుద్ధం జరిగినా, ఎంతమంది చెప్పినా సరే అతనికి ఎటువంటి దోషం కానీ పాపం కూడా ఉండదన్నమాట. అట్లాగే ఇప్పుడు ఒక వ్యక్తిని చంపు అని చెప్తే అది నేరం. అదే మరి న్యాయస్థానంలో ఉన్న న్యాయాధిపతి అతనికి శిక్ష విధించినప్పటికీ కూడా అతనికి ఎటువంటి పాపం కానీ ఆ యొక్క ఫలితాలకు అతను ఏమీ ప్రభావితం కాడనమాట. అందువల్ల కృష్ణ చైతన్య కర్మ కనుక మనం చేసుకున్నట్లయితే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిర్దేశంలో కనుక మనం కర్మలు చేసుకుంటే మన యొక్క ఏదైతే చేసిన అన్ని కర్మలు కూడా భగవంతు అర్పితంగా చేసినట్టయితే ఎటువంటి పాపం ఉండదు అనే విషయాన్ని ఇక్కడ ప్రపాద్ వారు చెప్తున్నారు. అందువల్ల మన జీవితంలో కూడా మనం అన్ని విషయాల్లో కూడా కృష్ణ చైతన్యంలో గురువుకి కృష్ణుడు చేసినట్లయితే మనకి ఎటువంటి కానీ ఉంటాడు. అలాగే అతను ఎవరికి కూడా రుణపడడు అని చెప్తున్నారు ప్రపాదుల వారు, ఎవరికి కూడా రుణపడ్డు అని చెప్పేసి
అయితే మనకి ఇక్కడ ప్రపాద్ వారు చెప్తుందంటే 5 రుణాలు మనకి ఉంటాయి. దేవర్షి, భూత, తత్వనాం, పితృణాం అని చెప్పేసి ఎవరైతే ముకుందునికి గనక పూర్తిగా శరణబడినట్టు వ్యక్తికి మరి అతనికి ఎటువంటి రుణాలు అనేవి ఉండవు అని చెప్పేసి ఆ రుణాల నుంచి కూడా విముక్తి చెందుతాడు అని చెప్పేసి, లేకపోతే మనల్ని రుణబంధానికి అవుతాం మనకి అని చెప్పేసి కూడా మనకి తెలియజేయబడుతుంది అనమాట. అందుకని మనం ఖచ్చితంగా కృష్ణుడు చేసిన ఇంకొక సూచన కూడా ఏంటంటే, మనం కృష్ణ చైతన్యంలో మన కర్మలు చేసి కృష్ణార్పితంగా కనుక చేసినట్లయితే మనకి ఈ ఇక్కడ చెప్పిన పాపం సమస్య పుణ్య సమస్య కూడా కాకుండా ఎటువంటి రుణాలకు కూడా విముక్తి కూడా పూర్తిగా అతను మోక్షానికి అర్హుడవుతాడని కూడా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ, మరి 39వ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు దాకా ఇక్కడ నుంచి ఈ ఆత్మ జ్ఞానం గురించి చెప్పే శ్లోకాలని ఆయన ఆపేస్తున్నాడు స్వామి. ఇప్పుడు దాకా చెప్పే విషయాలన్నీ కూడా శ్లోకాలు ఆత్మ గురించి, ఆత్మతత్వం గురించి చెప్తున్నాడు. ఆత్మతత్వం గురించి మొత్తం కూడాను ఇక ఆయన వారు ఆపేసేసి మళ్ళా సబ్జెక్టు బుద్ధి యోగా గురించి వెళ్తున్నారు అనమాట. అన్మ్యూట్ చేసుకోండి, ఎవరు కొంచెం మ్యూట్ లో ఉన్నారు ఎవరు. మ్యూట్ చేయండి. సౌజన్య మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు 39వ శ్లోకం చాలా మంచి మెసేజ్ ప్రపదవర్దింటూ 2 పేజీల భాష్యాన్ని మనకు అందించారు. ఇంతవరకు సాంఖ్యమును అనుసరించి ఈ ఆత్మ జ్ఞానాన్ని వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మ రూపంలో దీన్ని వివరించేదను. ఓ పృథుకుమార, అట్టి జ్ఞానం అనుసరించడంతో కర్మబంధనం విధించగలం. అంటే ఇక్కడ ప్రపాద్ వారు చెప్తున్నారు సాంఖ్యతత్వం అంటే ఇక్కడ చెప్తున్న శ్రీకృష్ణ సాంఖ్యము అంటే ఏంటంటే ఆత్మ గురించి సంపరిపూర్ణమైన, ఇక్కడ ప్రపాద్ వారు చెప్పారన్నమాట. సాంఖ్యము అంటే ఆత్మ యొక్క నిజస్వభావం గురించి పూర్తిగా వివరించేది అని అర్థము. అందువల్ల ఇక్కడ సాంఖ్యతత్వం గురించి చెప్తున్నప్పుడు ప్రపాద్ వారు ఒక సూచన చేశారు. ఈ సాంఖ్యతత్వాన్ని నుంచి ఒక కపిలదేవుడు అనే ఒక వ్యక్తి కూడా చేశారు. అయితే ఆ కపిలదేవుడు చెప్పే సాంఖ్యం అది నకిలీ కపిలదేవుడు, అతను మోసగాడు. కానీ నిజమైన సాంఖ్యతత్వం గురించి చెప్పింది ఎవరంటే దేవహూతి కుమారుడైన కపిల భగవానుడు. ఆయన స్వయంగా భగవంతుడు తన యొక్క తల్లి గారికి దేవహూతికి ఈ యొక్క 24 తత్వాల గురించి అలాగే సాంఖ్యతత్వం మొత్తం విశ్లేషణాత్మకంగా చాలా చక్కగా వివరించారని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందువల్ల మరి ఈ రోజు మనము చూసుకుంటున్నాము మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్ర భగవానుడి యొక్క ఈ శ్రీరామనవమి ఆయన యొక్క వేడుకలు బాగా అంగరంగ వైభవంగా మనకి జరుగుతాయి అన్నమాట. మరి ఇక్కడ అర్థం చేసుకోవాలి, కృష్ణుడు ఏం చెప్పాడంటే నీకు ఎటువంటి పాపము ఉండదు ఈ కృష్ణ చైతన్యం కర్మలు చేసినట్లయితే అని కూడా చెప్పాడు అనమాట. ఒక చిన్న 38వ శ్లోకంలో ఏం చెప్పారంటే, మనం చూసుకుంటే 38వ శ్లోకంలో సుఖ దుఃఖాలు కానీ లాభ నష్టాలు కానీ ఉండవు, జయాపజయాలు కానీ ఉండవు, దయచేసి యుద్ధం కొరకు యుద్ధం అని చెప్పాడు అనమాట. అది మనకు ఉదాహరణ తీసుకున్నట్లయితే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి యుద్ధ క్షేత్రాల నుంచి బయటికి వచ్చి ఆ రథంలో నుంచి వెంటనే చెప్తాడనమాట, ముందు అర్జునుడి రథం దిగమని చెప్తాడు. దిగిన తర్వాత ఆ అర్జునుడి యొక్క రథం మీద ఉన్నప్పటి హనుమంతుల వారి ఆ యొక్క జెండా ఏదైతే ఉందో దాన్ని తీయమని చెప్తారనమాట. తీయమని చెప్పి అంటే జెండాని ఆయన అక్కడి నుంచి పక్క రమ్మని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పి కొంచెం దూరంగా వస్తారో కృష్ణుడు అర్జునుడు, వెంటనే రథం పేలిపోతుంది, ముక్కలైపోతుంది అనమాట. అంటే ఎక్కడ దాకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ అర్జునుడు బలం కన్నా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి అక్కడ ఉపస్థితం అయిపోయింది. అలాగే మరి కృష్ణుడు ఆదేశించిన ప్రకారం హనుమంతుల వారు కూడా ఆ రథం మీద ఉండి ఆ యొక్క ఎన్నో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇటువంటి వేసిన ఎన్నో గొప్ప గొప్ప ఆయుధాల నుంచి ఆ రథం చాలా దృఢంగా నిలబడగలిగిందంటే కేవలం అర్జునుడి యొక్క శక్తి కన్నా కూడాను భగవంతుడి యొక్క కృప. అలాగే హనుమంతుల వారి యొక్క ఆ శక్తిని ఆయన, ఎందుకంటే కృష్ణుడి యొక్క నిర్దేశం ప్రకారం ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి. అందువల్ల అర్థం చేసుకోవాలంటే ఫలితం అనేది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. మనం కేవలము వారి యొక్క పనిముట్లుగా మనం చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుందని చెప్తే కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి శ్లోకాలు కనుక చూసుకున్నట్టయితే 37, 38, 39 శ్లోకాలు చూసుకుంటే ఇవాళ శ్రీరామనవమి కాబట్టి శ్రీరామచంద్రుడు భగవానుడు ఎలా పాటించాడు
ఎందుకంటే ఆయన మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్ర భగవానుడు కాబట్టి ఆయన తన జీవితంలో దీన్ని ఎలా ఆచరించి చూపించాడు అనే దాన్ని మనం చూసుకుంటూ వెళ్దాము. 37వ శ్లోకంలో ఏం చూస్తే తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. మరి అర్జునుడికి ఏదైతే కృష్ణ భగవానుడు చెప్పాడో అది రామావతారంలో స్వయంగా చేసి చూపించాడు. ఏమిటి? రావణుడు సీతమ్మని అపహరించాడు. ఆ అపహరించినప్పుడు ఆయన ఒక చాలా దుఃఖించాడు. అక్కడ చూసినప్పుడు మనకి రామాయణంలో చెప్పబడుతుందంటండి, ఆయన ఎంత దుఃఖిస్తాడంటే అసలుకి అంత దుఃఖాన్ని ఎవరు అనుభవించలేదంట. అంత దుఃఖాన్ని ఆయన చేస్తారనమాట. అయినప్పటికీ కూడా వెంటనే తన యొక్క కర్తవ్యాన్ని ఆయన, అంటే తన యొక్క ధర్మం గుర్తుకొచ్చి తర్వాత ఆయన వెనక అడగలేదు. ఇంకా అప్పటి నుంచి ఏమి అతనికి ఎటు వెళ్ళాడో తెలియదు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. అయినా కానీ ఒక పోరాటం చేయటానికి వారు, అంటే పరిస్థితులు ఏమీ మనకు అనుకూలంగా లేకపోయినా, మార్గం సుగమం తెలియకపోయినా సరే మనము మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అదేవిధంగా మన ప్రిపాల్ వరకు చూడండి, 72 సంవత్సరాల వయసులో మరి కేవలం గురువు గారి మాట ప్రకారం వారు ఏమి ఒక బయట మనకు ఎదురుగా ఏమి మార్గం తెలియపోయినప్పుడు కూడా అమెరికా వెళ్ళి మహాప్రపంచాన్ని సృష్టించారన్నమాట. అట్లాగే రామచంద్ర భగవానుడు మరి ఆ రావణాసురుడిని వెతుక్కుంటూ కూడా ఆయన వెళ్ళిపోయి ఒక్కొక్కటి ఆయన తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నారన్నమాట. అయితే మరి అలాగే మరి వెళ్ళారు. అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత సముద్రుడిని ప్రార్థించారు, అయ్యా నేను అక్కడ లంకకు వెళ్ళాలి, దారి ఇవ్వమని చెప్పేసి. అప్పుడు ఆ ప్రార్థన కూడా స్పందించిపోయినప్పుడు ఆయన కోదండం చేతపట్టి ఆ యొక్క దాని మీద బాణం అయిపోయినప్పుడు వెంటనే, అంటే ధర్మానికి అవసరమైతే భగవంతుడు కూడాను చాలా తీవ్రంగా భగవంతుడు ధర్మం కోసం నిలబడతారన్నమాట. అందుకని చెప్పి దానివల్ల ఏమైంది, సముద్రుడు కూడా దారి ఇచ్చాడనమాట. అందువల్ల మనము శీలప్రపాద్ వారు ఈ యొక్క భాష్యం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే, భక్తుడు భగవంతుని కోసం, సేవ కోసము యుద్ధం చేయాల్సి వస్తే అది హింస కానే కాదు అని చెప్తున్నారన్నమాట. అలాగే రాముడు మరి ఈ యొక్క మార్గంలో వాలిని వధించినా సరే, రావణాసుడు సంహరించినా సరే అది లోక కళ్యాణమే, కానీ అక్కడ అధర్మం అనేది లేదు. అక్కడ అవసరమైతే భగవంతుడు ఏం చెప్పాడంటే ధర్మం కోసము. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు నేను ఆయుధం పట్టను అని చెప్పాడు, కానీ ధర్మానికి హాని జరిగితే ఆయన ఆయుధం పట్టాడు. అలాగే రామచంద్ర భగవానుడు ఆయన ఎప్పుడు ఎదురుగానే యుద్ధం చేస్తాడు. ఆయన అవసరం వచ్చినప్పుడు మరి అక్కడ వాలిని చెట్టు చాటు నుంచి కొట్టవలసిన అవసరం ఉంది అక్కడ, అది అక్కడ ధర్మం అది అని చెప్పేసి ఆయన్ని సంహరించాడు. అందుకని వాలి అడుగుతాడు, ఇది ఎటువంటి న్యాయము, ఎటువంటి ధర్మం ఇది, నువ్వు క్షత్రుడివి కదా అంటే ఆయన చెప్తాడు, ధర్మాధర్మాల గురించి నువ్వు చెప్పకూడదు, నువ్వు అన్ని అధర్మాలు చేశావు, నేను ఇలాగే సంహరించాలని చెప్పేసి వాలికి చెప్పిన తర్వాత చివరి నిమిషంలో వాలి క్షమాపణ కోరుకొని ఆయన శరణాగతి పొందుతాడు అన్నమాట రాముల వారికి. అందువల్ల అర్థం ఏం చేసుకోవాలన్నమాట, భగవత్ ప్రీత్యర్థము మనం కృష్ణ చైతన్య, ఇక్కడ అర్జునుడు అర్థం చేసుకునేది ఏంటంటే కృష్ణ ప్రీత్యర్థం యుద్ధం చేసినట్లయితే అది హింస కాదు. ఆయన పాపం అనే ఒక కండిషన్ పెట్టాడు కదా, దానికోసం తీసివేయటానికే స్వామి ఈ శ్లోకం చెప్తున్నాడు అన్నమాట. మరి 38వ శ్లోకంలో చూసుకుంటే స్థితప్రజ్ఞత గురించి మనం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఏంటి? సుఖే దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయో జయో యుద్ధాయ ఉజ్వస్య నైవం పాపం అవాభ్యసి. మరి ఇక్కడ సుఖము దుఃఖము మన జీవితంలో కూడా మనం చూసుకుంటే సుఖ దుఃఖాలు రెండు వస్తాయండి, లాభాలు. మరి ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీ రామచంద్ర భగవాన్ యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నట్టయితే రేపు ఉదయము వారిని మహారాజుగా పట్టాభిషేకం చేయబోతున్నారండి. రేపు ఉదయం పూట, నైట్ డెసిషన్ అయింది, పొద్దున్నే చేయాలి. మరి అంతా పండగ వాతావరణం ఉంది. కానీ ఆ రోజు రాత్రి కైకేయి మాత ఆమె కొన్ని వరాలు అడగటం వల్ల అంతా మారిపోయిన తర్వాత రేపు ఉదయం తెల్లారుజామున ఏదైతే అభిషేకానికి వెళ్ళవలసిన రామచంద్ర భగవానుడు తండ్రి ఆజ్ఞ మేరకు ఆ యొక్క మందిరానికి వచ్చిన తర్వాత తండ్రి తరపున తల్లి ఆజ్ఞ చెప్పింది, అయ్యా నువ్వు వనవాసానికి వెళ్ళు, ఇది తండ్రి కోరిక అని. వెంటనే ఆయన వనవాసానికి బయలుదేరాడు. మరి ఆ సమయంలో మనం చూసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నది. ఒక్క నిమిషంగా అయినప్పటికీ ఆయన వెంటనే ఏమీ స్పందించలేదు స్వామి. వెంటనే చక్కగా అది కూడా తన కర్తవ్యంలాగా భావించేసేసి వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే వనవాసానికి వెళ్ళాడు అనమాట. అప్పుడు
కౌసల్యమాత అంటది ఆ బిడ్డ యొక్క ముఖంలో ఎటువంటి బాధ గాని ఏమీ లేదు. తండ్రి మాట చెప్పారు, చక్కగా అయినా వెళ్ళిపోతున్నారు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని దుఃఖాలు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు. అయినప్పటికీ కూడా మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుడి యొక్క దివ్యనామాలను స్మరిస్తూ ఈ ఎలాగంటే ఆ పరమ పూజ్య రాధానాథ్ మహారాజ్ గారు చెప్తారన్నమాట. మనల్ని భగవంతుడు దుఃఖాలని తొలగించడు మనకి, ఆ దుఃఖాలని ఎదుర్కొనేందుకు గొడుగు లాంటి రక్షణ ఇస్తాడు. ఒక గొడుగుని ఇస్తాడు మనకి. అంటే వర్షం నుంచి తప్పించుకోవడానికి మనకు గొడుగుని ఇస్తాడు, అంటే వాన ఆపడు. అలాగే మన కష్టాల నుంచి మనకేం పారిపోవు, కానీ వాటిని తట్టుకొని నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్ని మనకి కృష్ణుడు గురువు ఇస్తారన్నమాట. అది మనకు చేసే గొప్ప ఉపకారం అన్నమాట. అది ఉంటే చాలు, మనం దాటుకొని వెళ్ళొచ్చు అన్నమాట. మరి ఇక్కడ ప్రపాద్ వారు చెప్తున్నారన్నమాట, పాపము వాప్యసి. మరి రాముడు తండ్రి మాట కోసము అడవికి వెళ్ళాడు. అలాగే తన యొక్క సొంత సుఖం కోసం కాదు, ధర్మం నిలబెట్టడం కోసం. అలాగే ఇప్పుడు మరి ఆయన తన యొక్క గురువు గారి మాట కొరకు ఆ యొక్క ఈ రాక్షసిని కూడా చంపాడు, సంహరించాడు విశ్వామిత్రుడి యొక్క మాట కోసం. అది స్త్రీని చంపడం పాపం అయినప్పటికీ కూడాను అక్కడ గురువుగా చెప్పారు, సంహరించమన్నారు, సంహరించారు అనమాట. అందువల్ల అర్థం చేసుకోవాలి, మనం గురువు కృష్ణుల యొక్క ఆజ్ఞ మేరకు మనం చేసినట్లయితే మనం ఎటువంటి పాప కార్యాల్లో చిక్కుకోమని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత శ్లోకంలో 39వ శ్లోకంలో బుద్ధి యోగము మరియు శరణాగతి అనేది చాలా చాలా ముఖ్యము. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 2 శ్లోకాల్లో ఇంకొక అద్భుతమైన శ్రీరామచంద్ర భగవానుడి యొక్క స్టోరీ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శరణాగతి చాలా ముఖ్యం. బుద్ధి యోగాన్ని అనుసరించి మనము మన యొక్క కర్మలు చేయవలసి ఉంటుందని చెప్పేసి ఉంటుంది అనమాట. మరి దీంట్లో గనక ఒక విభీషణుడి యొక్క మహారాజు మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక రాక్షస కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను మరి ధర్మానికి హాని జరుగుతుంది అని తెలిసినప్పుడు ధర్మం పక్కన నిలబెట్టడానికి అవసరమైనప్పుడు తన అన్నని, తన రాజ్యాన్ని, తన సంపదని మొత్తం వదిలేసి కూడా శ్రీరామచంద్ర భగవానుడికి వచ్చి ఆయన శరణాగతి పొందాడు. లోకం దృష్టిలో అదే ఇబ్బంది అవుతున్నప్పుడు ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకుంటారు. కానీ అందరికీ ఒక పరమధర్మం ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి, పరమధర్మం ఉంటుంది. ఆ ధర్మం కోసం నిలబడాలి అని చెప్పినప్పుడు ఇక్కడ ఆయన ఏం చేశాడు, ఆధ్యాత్మికంగా ఆలోచించి తన యొక్క బుద్ధి యోగాన్ని ఉపయోగించి తన యొక్క బుద్ధిని భగవంతుని సేవలో నిమగ్నం కావాలి అని చెప్పేసి ఆయన యొక్క శ్రీరామచంద్ర భగవానుడి యొక్క సేవలో నిమగ్నం అవడం వల్ల తనకేమైనా చివరికి ఈ లంకా రాజ్యానికి కూడా ఆయన అధిపతి అయ్యాడనమాట. కానీ ఆయన కోరుకోలేదు, కానీ అధిపతి అయ్యాడనమాట. అట్లాగే అతను కర్మబంధాల నుంచి కూడా విముక్తి చెందాడు విభీషణ మహారాజు. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, మన యొక్క బుద్ధి యోగం ద్వారా మనం ఇక్కడ శరణాగతి ద్వారా ఏంటి అర్థం చేసుకోవాలంటే మన యొక్క అన్ని కర్మలు కూడా భగవత్ ప్రీత్యర్థమే మనం చేయాలి. ఎప్పుడు మనకి ఎటువంటి ముక్తి అని మనకేం అవసరం లేదని చెప్పేసి మనకి అర్థమవుతుంది అన్నమాట. అట్లాగే మరి హనుమంతుల వారి యొక్క మనం దీంట్లో చూసుకున్నట్టయితే బుద్ధి యోగాన్ని అనుసరించి ఇక్కడ చెప్పారనమాట, ఏమని జయాపజయాలు కానీ ఏమి ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అయితే మరి హనుమంతుల వారు లంకని మొత్తం దహనం చేశాడు. చూసి ఏమనిపిస్తుందంటే ఎంత హింస చేశాడా హనుమంతుల వారు అనిపిస్తోంది. కానీ అది ధర్మం కోసం ఏమైంది, ఆయన తన బుద్ధిని, తన కోపాన్ని రాముని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన రాముడి యొక్క సేవలో ఉంచి ఆయన చక్కగా ఈ లంకా మహోత్సవం దహనం చేయడం వల్ల ఏమైందంటే ఆయనకి పాపం అంటలేదు, ఎటువంటి పాపం అంటలేదు. పైగా ఆయన చిరంజీవిగా ఆయనకి అవకాశం లభించింది. చిరంజీవి అవడానికి భగవంతుని ఆశీర్వాదం లభించింది అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సిందంటే కర్మబంధాలను తెలుసుకోవడం అంటే మన పనులు మానేయటం కాదు, మనం కృష్ణ చైతన్యములో అంటే మనము కర్మ చేయాలి అని చెప్పేసి ప్రపాదుల వారు మనకి నొక్కి నొక్కి మరి కూడా చెప్తున్నారు అనమాట. అందువల్ల ఇక్కడ అర్జునుడు ఏదైతే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడో అది మర్యాదా పురుషోత్తమ రామచంద్ర భగవానుడుగా ఆయన చేసి చూపించారు. చేసి చూపించి ఆయన అందరికీ కూడా చక్కగా మనకి చేయగలిగారు అన్నమాట. అందుకని మనము ఖచ్చితంగా ఈ విధంగా బుద్ధి యోగాన్ని అనుసరించి ఏ కర్మలైనా సరే కృష్ణ చైతన్య పరంగా మనం చేసినట్లయితే అది మనకి ఎటువంటి కర్మబంధనము అంటుకోదు అనే విషయాన్ని మనకి తెలుస్తూ మరి ఈ శ్లోకంలో దీన్ని అనుసరిస్తూ మనకు ఒక చక్కని కీర్తన కూడా మనం చేసుకోవచ్చు అండి. ఏంటంటే ఒక్క నిమిషం,
మనము ఒక చక్కటి కీర్తన మనం చేద్దాము. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. అంటే రఘువంశానికి ప్రభువైన రాఘవుడైన శ్రీరామచంద్రమూర్తి జయము జయము. పాపులను అంటే పతితులను కూడా తన కరుణతో పవిత్రం చేసిన ఆ సీతారాముడికి నమస్కారము అని చెప్పేసి మొదటి చరణం చెప్తోంది. రెండవ చరణము సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి శాలిగ్రామ్. సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి శాలిగ్రామ్. అంటే నల్లని మేఘము వంటి వర్ణం కలిగిన అత్యంత సుందరమైన రూపము ఆ మర్యాద పురుషోత్తం రామచంద్ర భగవానుడి. ఆయన గంగా నది వలె అత్యంత పవిత్రుడు, తులసీ దళాలకు ప్రియమైన వాడు, మరియు శాలిగ్రామ రూపంలో పూజించబడే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అని చెప్పేసి ఈ రెండవ కీర్తన చెప్పబడుతుంది. మూడవ చరణం చూసుకుంటే భద్రగిరీశ్వర సీతారాం భక్త జనోదర సీతారాం. భద్రగిరీశ్వర సీతారాం భక్త జనోదర సీతారాం. అంటే ఏంటి? ఆ భద్రాచల కొండపై కొలువై ఉన్న సీతారామచంద్రమూర్తి తనను నమ్ముకున్న భక్తులందరినీ ఉద్ధరించే అత్యంత కరుణామయుడు, ప్రేమమయుడు అని చెప్పేసి మనకి ఈ యొక్క చరణం చెప్తోంది. తర్వాత చరణము జానకి రమణ సీతారాం జయ జయ రాఘవ సీతారాం. అంటే జానకీదేవి మనసును రజింపజేసేవాడు, రాఘవ వంశ తెలుపడిన సీతారాముడికి జయము జయము అని చెప్పేసి మనకి యొక్క చరణాలు చెప్తుంది. అంటే ఏదైతే శ్రీరామచంద్ర భగవానుడు ఆయన ఆచరించి చూపించి చెప్పాడు. ఆయనేమో మర్యాద పురుషోత్తముడైన శ్రీ రామచంద్ర భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడుగా వచ్చి ఆయన లీలా పురుషోత్తముడు. అందువల్ల లీలలు చేశాడనమాట. ఆయన చెప్పిన దాన్ని అక్కడ చేసి చూపించారు, ఇక్కడికి వచ్చి తన భక్తుల చేత చేపించారు. అలాగే ఎన్నో లీలలు చేశాడు, కృష్ణుడుగా ఎన్నో లీలలు చేశాడని చెప్పేసి మనకి ఈ యొక్క ఆ శ్లోకాల ద్వారా కానీ కీర్తన ద్వారా కానీ మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు రామనవమి కాబట్టి కృష్ణ భగవానుడు అర్జున్ చెప్పిన శ్లోకాలు మనం చర్చించుకుంటూ అదే కృష్ణుడు చెప్పిన విషయాన్ని ఆయన ఎలాగ పాటించాడు అనే విషయాన్ని కూడా మనము కొంత చర్చించుకోవడానికి ప్రయత్నం చేశాం మనము. ఆ విధంగా శ్రీరామనవమిని కూడా మనం తలుచుకోవడానికి, వారి లీలలు మనం తలుచుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం గనక ప్రేమతో ఏదైనా చేసినట్లయితే భగవంతుడు ఖచ్చితంగా ఆయన స్వీకరిస్తాడండి. మన ప్రేమను మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రేమతోటి మనం భగవంతుడు ఖచ్చితంగా జయిస్తాడు. అంటే ఆయన జయించబడాలంటే ఏ విధంగానూ ఆయనకు అవసరం లేదండి, కేవలం ప్రేమతోనే ఆయన జయించబడతాడని చెప్పేసి అర్థమవుతుంది. ఈ యొక్క మర్యాద పురుషోత్తమ రామచంద్ర భగవాన్ యొక్క స్టోరీలో కూడా మనం చూసుకోవచ్చు. ఇంకోసారి ఏంటంటే ఆయన ప్రేమకి ఎలా లొంగుతాడనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఎలాగంటే తండ్రి మాట మేరకు ఆయన వనవాసానికి బయలుదేరతాడు. ఆమెతో పాటు సీత వస్తుంది, అలాగే లక్ష్మణ స్వామి కూడా వస్తారు. వాళ్ళు వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దుఃఖంలో తండ్రి గారు ఆయన స్వర్గాలోకం చెప్తారు. మరి ఆయన యొక్క దేహాన్ని చూసుకుంటే ఒక్కసారి చాలా కష్టకాలం. అంటే అక్కడ ఒక గొప్ప విషయం చెప్తారు ఆయన. ఎవరు? వశిష్ఠ మహర్షి. ఏం చెప్తారంటే ఒక కష్టకాలంలోనే ఒక వ్యక్తి యొక్క చైతన్యము, ఒక వ్యక్తి యొక్క ఉన్నత్వము, అతని వంశ యొక్క ప్రతిష్ట, అతని గురువు చెప్పిన మాటలు ఎలా పాటిస్తున్నాడో తెలుస్తాయి అని చెప్పేసి ఒక మంచి మాట చెప్తారు వశిష్ఠుడు. అంటే ఒక కష్టకాలం వచ్చినప్పుడే, ఈ కష్ట సమయంలోనే ఈ నలుగురు అన్నదమ్ములు చూపించిన తెగువ ధైర్యం చాలా అద్భుతంగా ఉంటుందని వశిష్ఠుడు అంటే ఆయన ఇచ్చిన శిక్షణ ప్రకారం కానీ, ఆ వంశం యొక్క గౌరవం కానీ. అందుకని మనం కూడా ఏదైనా కష్ట కాలం వచ్చినప్పుడు మనము మనకిచ్చిన ప్రపాదులు వారు ఇచ్చిన యొక్క సందేశాలని, మన గురువు చెప్పిన సందేశాలను మనం ఎంత జాగ్రత్తగా అప్లై చేసుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఎంత సమయం ఎంతోటి కష్టం వచ్చినా సరే వీళ్ళు ఏమాత్రం బెదరలేదు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. ఏదైతే ఆయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత
మనకి చాలా గొప్ప నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా కూడాను భరత మహారాజు గురించి చర్చించుకోవాలండి. ఎంత గొప్పదంటే భరత మహారాజు యొక్క చరిత్ర. ఆ భరతుడు రాముల వారు వెళ్ళిపోయిన తర్వాత భరతుడు శత్రుఘ్నుడు ఆయన ఇద్దరు కలిసి వస్తారు. వచ్చిన తర్వాత అంతా బోసిపోతుంది. బోసిపోయిన తర్వాత ఆ విషయం తెలుసుకుంటారు. తెలుసుకొని మరి తండ్రి గారు అంత్యక్రియలు చేస్తారు. చేసిన తర్వాత ఆ ఎవరు దీనికంతా కారణం అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత తన తండ్రిని కూడా తన తల్లిని కూడా ఆయన ఆ, వద్దు, నువ్వు నా తల్లితో నువ్వు నా తల్లివి కాదు అని చెప్పేసి ఆమెకు చెప్పేసేసి యొక్క గురువు గారి దగ్గరికి వచ్చి ఆయన చెప్తాడు, నేను ఈ గొప్ప సంపదని, ఈ గొప్ప రాజ్యాన్ని ఇది నాది కాదు, నా అన్నది. అందువల్ల దయచేసి మీరు నాకు అనుమతి ఇచ్చినట్లయితే మనం ఈ సామాగ్రి మొత్తం తీసుకెళ్లి పట్టాభిషేకం చేద్దాం అన్నగారికి అని చెప్పినప్పుడు వశిష్ఠ మహర్షి చాలా సంతోషపడతాడనమాట. ఈ యుద్ధం నేను చూస్తున్నాను. ఈ యుద్ధం జరుగుతోంది. మనకి రెండు యుద్ధాలు చూస్తున్నాం మనం. ఒక యుద్ధం ఏంటంటే మహాభారత యుద్ధంలో రాజ్యం కోసం నాది నాది అని పోట్లాడుకునే యుద్ధం. కానీ రామాయణంలో ఇంకో యుద్ధం ఉందండి. ఏంటంటే అది నాకు వద్దు, నాకు వద్దు, రాజ్యం నువ్వు తీసుకో, నువ్వు తీసుకో అని చెప్పేసి ఇద్దరు కూడా పోట్లాడుకునే యుద్ధం అనమాట. భరతుడు నాకు వద్దు ఈ రాజ్యం, ఇది నా అన్నగారిది అని చెప్పేసి ఈ సామాను మొత్తం కూడా తీసుకుని వెళ్ళి తన అన్నగారి దగ్గరికి వెళ్తాడు. ఒకటే ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, నా అన్నగారిని గనక నేను తిరిగి ఇక్కడ తీసుకొని రాకపోతే నేను మళ్ళీ అయోధ్యకి రాను అని చెప్తాడు. తర్వాత అన్నగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే, నువ్వు గనక ఈ సింహాసనాన్ని గనక అధిష్ఠించకపోతే నేను నా ప్రాణాలని త్యజిస్తాను. అంతే, ఆకలి దప్పులతో నేను నీ ముందే నేను తపస్సు చేసి నేను నిరాహారంతో నేను మరణిస్తాను కానీ నేను ఇంక వెళ్ళను అని చెప్పేసి భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ భీషణమైన ప్రతిజ్ఞకి అందరు భయపడిపోతారు. వశిష్ఠుడు కూడా భయపడిపోతాడు. అంటే ఏంటి, ఇంత ధర్మం కోసము ఇంత భీషణమైన ప్రతిజ్ఞ చేశావు అని చెప్పేసి ఎవరు చెప్పినా ఆయన వినిపించుకోవట్లేదు. ఆ రాముడు ఎన్ని రకాలుగా చెప్పినా వినిపించుకోవట్లేదు అనమాట. నువ్వు మాత్రం ఆయన మొండి పట్టు కొట్టుకున్నాడు అనమాట. నువ్వు రావాల్సిందే, ఈ పట్టాభిషేకం జరగాల్సిందే, లేకపోతే నేను వెళ్ళను, నేను ఇక్కడే నీ ముందే తపస్సు చేస్తూ ప్రాణం వదులుతానని చెప్పేసి. ఆ సమయంలో జనక మహారాజు గారు వస్తారు అక్కడికి, ఆ యొక్క ప్రాంతానికి. యుద్ధం అంతా ఈ విధంగా జరిగింది, ఆయన చనిపోయారు, ఇలా వెళ్ళిపోయారని చెప్పేసి తెలుసుకొని మొత్తం కూడా ఆయన వచ్చి తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి ఒక మాట చెప్తారండి. ఇది చాలా గొప్ప విషయం, మనం అర్థం చేసుకోవాలి. ఈ కృష్ణ చైతన్యంలో మనకు చాలా ముఖ్యమైన విషయం ఇది. ఏంటంటే ఈ యొక్క ఆయన అంటాడు ఏమనంటే, నువ్వు రాముల వారి దగ్గరికి వెళ్ళి నీ ప్రేమను వ్యక్తపరచు, నీ ప్రేమను వ్యక్తపరిచి నీ ప్రేమకి నువ్వు ఏం చేయమంటావో రామచంద్ర భగవాన్ అడుగు, ఆయన ఏమి ఆజ్ఞిస్తే ఆజ్ఞను పాటించు అని చెప్తారనమాట. అప్పుడు చాలా ప్రేమతో వెళ్ళి అన్నగారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మా ఇది నాకు కావాలి, రాజ్యం నాకు వద్దు, నా తల్లి గారి యొక్క ఆలోచన మేరకు వచ్చింది, దయచేసి నీ ఆలోచన నువ్వు స్వీకరించు, నువ్వు ఏమి చేస్తే సంతోషపడతావో చెప్పు, నేను అది చేస్తానని చెప్పేసి చాలా వినయంగా అడుగుతారనమాట. చాలా వినయంగా. ఒక్క నిమిషం మాతాజీ, ఛార్జర్ లేదమ్మా, ఛార్జర్ లేదు ఇక్కడ, ఛార్జింగ్ లేదు. క్షమించాలి, ఛార్జర్ అయిపోయింది, ఛార్జింగ్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉంచాలి, ఛార్జింగ్ అయిపోయింది కానీ. ఓకే, అక్కడ రామచంద్ర భగవానుడు దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని, అన్న నువ్వు నేను ఏం చేస్తే నువ్వు సంతోషపడతావు అని చెప్పేసి చాలా వినయపూర్వకంగా తన యొక్క ప్రేమనంత వ్యతపరుస్తూ కన్నీళ్లు కలుస్తూ అందరికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చుంటాడు. అప్పుడు ఆయన ప్రేమ అర్థం చేసుకొని, సరే నీ ప్రేమను నేను స్వీకరిస్తున్నాను, నీ ప్రేమను స్వీకరిస్తున్నాను, అందువల్ల నీ రాజ్యాన్ని నేను స్వీకరిస్తాను. అయితే ఆ తండ్రి మాట యొక్క ఇబ్బంది లేకుండా. మీ మాట కట్ అయిపోతుంది, వినిపించట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ, సారీ ప్రభుజీ, ఆపాను. హరే కృష్ణ, వినపడుతుందండి? ఇప్పుడు వాయిస్ కట్ అవుతుంది ప్రభుజీ. హరి ఇప్పుడు బాగానే ఉంది ప్రభుజీ, కంటిన్యూ చేయండి. ఇప్పుడు పర్లేదు ప్రభుజీ. ఓకే, ఏదైతే భరత మహారాజు చెప్తా, ఆయన భరతుడు
పాదాల కూర్చున్న తర్వాత ఆ ప్రేమకి స్వామి కరిగిపోయి సరే భర్త అక్కడ విషయం ఏంటంటే అందరూ భయపడిపోతున్నారు. ఆ అంటే ప్రేమ యొక్క నిశ్చలమైన స్థితి, ప్రేమ యొక్క అద్భుతమైన శక్తి అక్కడ అందరూ చూస్తారన్నమాట. రామచంద్ర భగవానుడు ఆ ప్రేమను స్వీకరించి సరే భర్త నేను నీ ప్రేమను స్వీకరిస్తున్నాను, అయితే తండ్రి మాటకి మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేస్తాను, నా తరపున నువ్వు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించు, నేను 14 సంవత్సరాల తర్వాత వచ్చి తిరిగి నేను ఈ రాజ్యాన్ని తీసుకుంటాను అంటారు. నుంచే పాదుకకి పట్టాభిషేకం చేసి ఆ పాదుకని రాజేంద్రుడిగా చేస్తారు. రాముల వారి కన్నా గొప్ప తపస్సు చేస్తాడు ఆయన ఈ యొక్క భరతుడు అన్నమాట. అందువల్ల మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అనేది చాలా గొప్పది. అందుకని మనం భగవంతుని యొక్క దివ్య ప్రేమను పొందడానికి హరే కృష్ణ మంత్రాలు చేస్తున్నాం. అందుకే ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు కనుక మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకున్నట్టయితే మనకి ఎలా భగవంతుని ప్రేమించాలి ఈ విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు నేర్పిస్తున్నారు. మనకి ఇటువంటి గురు పరంపర లభించింది కాబట్టి ఈ యొక్క ఈ రోజున పరమ పవిత్రమైన ఈ శ్రీరామనవమి సందర్భంగా అద్భుతమైన 3 శ్లోకాలు మనం భగవద్గీత నుంచి కృష్ణ భగవానుడు ఇచ్చిన శ్లోకాలు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేశామండి. హరే కృష్ణ. దండాత్పడం అండి. ఏదన్నా సూచనలు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇప్పుడు రాముల వారి ప్రీత్యర్థంగా అక్కడ లంకా దహనం చేసి వచ్చారు. సో అది తప్పు, ధర్మం తప్పినట్టుగా కరెక్ట్ అన్నారు. మళ్ళీ అర్జునుడు కూడా అంతే కదా ప్రభుజీ. అయితే ఇప్పుడు మనలాంటి సాధక మానవులు ఉన్నాం కదా ప్రభుజీ, ఇప్పుడు మనం అది ఎలా తీసుకోవాలి, మనం చేయాలంటే ఎలా కుదురుతుంది అంటారు? అంటే ఇప్పుడు మనకి యుద్ధాలు చేయాల్సిన అవసరం కానీ యుద్ధాలు చేసేంత సిచ్యువేషన్ మనకైతే లేదండి. కాకపోతే మనకు జరిగే అటువంటి సంఘటనలు ఏం జరుగుతాయి అంటే మనకి ఎక్కువగా నాస్తికులు తగులుతారు. కాబట్టి మనం ఏంటంటే ప్రభుపాదుల వారు ఇచ్చిన ఈ యొక్క ఆధ్యాత్మికమైన చైతన్యంతో మనము ఖచ్చితంగా ఆ వ్యక్తులకి సరైన బోధన ఇవ్వటం కానీ అటువంటి కొంచెం ఎవరైనా భగవంతుణ్ణి అవమానిస్తుంటే మనం వాళ్ళని వెంటనే విభేదించి వాళ్ళకి సరైన విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని యుద్ధం చేసే స్థితి మనకైతే లేదు. అంటే అప్లై చేయడం అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ కోపాన్ని కూడా మనం భగవంతుడి సేవలో ఉపయోగించవచ్చు అని కూడా మనకి చెప్తున్నారు అన్నమాట. మనకి ఇక్కడ ఈ కలియుగంలో మనకి ఇచ్చిందంటే ఎవరైనా భగవంతుడి గురించి నిందలు వేస్తుంటే మొదటి చెప్పేది ఏంటంటే ఫస్ట్ అతన్ని నాలుక కొయ్యాలని చెప్తారు, లేదా మనం ఆత్మహత్య చేసుకోవాలని చెప్పాలి, లేదంటే అతను వివరంగా చెప్పాలని చెప్పేసి మనకు చెప్తున్నారు. కాబట్టి మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే అవి మనం చేయలేం. కాబట్టి కనీసం అతను అలా చేయకుండా ఎటువంటి సరైన విషయం అనేది మనం శ్లోకాల పరంగా కానీ శాస్త్రపరంగా చెప్పినట్లయితే జనరల్గా కొంత ఉద్రేకం అనేది తగ్గుతుంది. మనకు అంతవరకు జరుగుతుంది మాతాజీ. ఈ యొక్క యుద్ధాలు అంటే మనకి యుద్ధాల యుగం కాదు కదా మనకి. అంటే ప్రభుజీ యుద్ధం అని కాకపోయినా ఇప్పుడు ఏమన్నా ఇంట్లో సమస్యలు అనేవి వస్తుంటాయి ప్రభుజీ, కొన్ని గడ్డు పరిస్థితులు వస్తుంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో. అప్పుడు అటువంటి సమయాల్లో అసలు ఎలా అనేది రియాక్ట్ అవ్వాలి, అదే చూసేవాడికి అధర్మం అనిపిస్తుంది, కానీ మనం చేసేది భగవంతుడి కోసం మనం భావిస్తాము, కానీ అది ఎలా సాధ్యము, మరి అందరూ అలా తీసుకోగలగాలి ప్రభుజీ ఈ కలియుగంలో? అవును. అందుకని మనం ఏం చేయాలంటే మాతాజీ, ఎప్పుడైనా సరే మనకి వరిష్ఠులైన వైష్ణవుల యొక్క సహకారం చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి జీవితంలో ఎన్నో గడ్డు సమస్యలు వస్తాయి. కాబట్టి అందుకే మనం ఎంతో మంది వైష్ణవ సాంగత్యంలో ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఎవరైనా చూసినట్టయితే ఎవరైతే మనం హృదయాన్ని చెప్పగలిగిన వ్యక్తికి గనక మనం చెప్పినట్టయితే, గురువుకు చెప్పినట్లయితే ఆయన ఈ సమస్యని సున్నితంగా శాంతియుతంగా ఎలా పరిష్కారం కృష్ణ చైతన్యంతో ఎలా చేయగలగచ్చు అని చెప్పేసి వారు మనకి తగు సూచనలు ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్క సమస్య ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన దాన్ని అనుసరించి తగు నిర్దేశానుసారంగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు మనకి, అందుకే ఇప్పుడు కూడా ఉన్నతమైన వైష్ణవుల యొక్క సాంగత్యంలో వారి యొక్క సారథ్యంలో మనకు ఉన్నట్టయితే ఇప్పుడు మన గురు మహారాజు కూడా చూడండి, ఆయన సన్యాసి జీవితంకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్తారన్నమాట. అదే గృహస్థ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నట్టు దాన్ని వెంటనే ఏం చేస్తారంటే, మీరు వరిష్ఠులైన ఉన్నతమైన ఈ యొక్క గృహస్థ జీవితంలో ఉన్నారు, వారిని సంప్రదించండి. వారు సంప్రదించినట్టు, ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఎటువంటి కష్టాలు ఉంటాయో నాకు తెలియదు కాబట్టి, నాకు వాటి గురించి ఐడియా లేదు కాబట్టి వారిని సంప్రదించండి, వారు మీకు తగు సూచనలు సలహాలు ఇస్తారని చెప్పేసి గురు మహారాజు ఎన్నో సార్లు చెప్తుంటారు అన్నమాట. అందువల్ల మన జీవితంలో ఒక్కొక్క సమస్య వస్తుంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనము మన ఉన్నతమైన వైష్ణవుల యొక్క పరిధిలో మనం తీసుకున్నట్లయితే అది మనం
ఎట్లాగంటే మేము ఒక డివోటీ చూసాము. ఇద్దరు మంచి భార్యాభర్తలు చాలా అద్భుతమైన సేవ చేస్తారు ఇద్దరు కూడాను. వారి జీవితంలో సడన్ గా ఒక దుర్ఘటన జరిగింది. ఏమిటంటే వారి పాప 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు జరిగిన వయసు వచ్చిన అమ్మ పాప ఆమె ఆమ్, కొన్ని మరి రకరకాల ఏ కారణం వల్ల కానీ ఆమె సూసైడ్ చేసుకుంది అనమాట. అది ఒక గొప్ప షాక్. వాళ్ళు భక్తులు, అందరు మంచి వ్యక్తులు, మంచి ఉన్నతమైన కుటుంబం, ఏదో జరిగిన సంథింగ్ నాకు వేరే వాళ్ళు చెప్పారు అనమాట. ఆ సమయంలో అలా రెండు కుటుంబాల్లో జరిగిందండి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర 2 కుటుంబాలు జరిగింది. ఒకళ్ళు ఏంటంటే పాప చనిపోయింది, ఇంకొక వ్యక్తి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ అయి చనిపోయారు అనమాట. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయి చనిపోయిందో అతను భక్తిలో స్థిరంగా నిలబడి ఉండేవాడు అనమాట. ఎప్పుడైతే అది వచ్చిన తర్వాత తన యొక్క కోపాన్ని నిగ్రహించుకోలేక నా కుమారుడు చనిపోయాడని చెప్పి భగవంతుడికి ఎన్ని పూజలు చేస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను, ఎంత డబ్బులు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన భక్తికి దూరంగా వెళ్ళిపోయాడు. అసలు భక్తికి దూరంగా వెళ్ళిపోయి ఆయన మళ్ళా కూడాను చాలా నెగిటివ్ గా వెళ్ళిపోయాడు అనమాట. కానీ ఇంకొక కుటుంబం ఏం జరిగింది, వాళ్ళు వైష్ణవుల యొక్క సాంగత్యం తీసుకున్నారు. సాంగత్యం తీసుకోవడం వల్ల వాళ్ళిద్దరూ కూడా వైష్ణవులు వాళ్ళకి చాలా సహకారాన్ని అందించి ఎలా చేయాలి ఏంటి చేసి ఆ దుఃఖం నుంచి తేరుకొని వాళ్ళు తిరిగి మళ్ళా భక్తి జీవితంలో చాలా పురోగతి చెంది చాలా ఉన్నత స్థాయికి మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా వాళ్ళకి కల్పించింది. అంటే ఒక 2 ఉదాహరణలు కూడా ఒకళ్ళు ఏంటంటే భక్తుల సాంగత్యం తీసుకున్న వాళ్ళ స్థితి ఒకటి, తీసుకున్న వాళ్ళ స్థితి ఒకటి ఎలా ఉంటుందని చెప్పేసి మాకు భక్తి జీవితంలో వచ్చిన కొత్తలో మాకు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు అనమాట. అట్లాగేంటంటే మన జీవితంలో ఒక్కొక్క సమస్యకు ఒక్క పరిష్కారం ఉంటుంది కాబట్టి ఉన్నతమైన వైష్ణవులు ఏదో ఉన్నారు మీరు వారి యొక్క, అందుకే మనకు శిక్షా గురువు కావాలి అని చెప్తారు అనమాట. ఆ వారి శిక్షణలో మనం చక్కగా ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకొని వెళ్ళవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. నాస్తికులు అని చెప్పేసి అని అంటారు కదా హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, నాస్తికులు దండవత్ ప్రణామం. పూజ చేయరు నాస్తికులు అని అంటారు. మరి మూఢజనులు అంటే కనుక అర్థం ఏమిటి ప్రభుజీ? మరి మూఢజనులు భగవాను మనుష్య రూపంను ఆపాదిస్తారు, తర్వాత భగవానునికి జంతు రూపాన్ని ఆపాదిస్తారు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కదా ప్రభుజీ. మరి అది ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అంటే నన్నే అడిగారు ప్రభుజీ, మరి జంతు రూపం ఆపాదిస్తారు మూఢజనులు అంటే మరి భక్తులు కూడా, నరసింహ భగవానుడు కూడా జంతు రూపమే కదా, వరాహ భగవానుడు కూడా జంతు రూపమే కదా, మరి మీరు ఎలా పూజిస్తారు? మరి ఇక్కడనేమో మూఢజనులు జంతు రూపంగా భగవాను ఆపాదించుకొని పూజిస్తుంటారు, మనుష్య రూపాన్ని పూజిస్తుంటారు. ఎలాగా అర్థం చేసుకోవాలి అది మరి అని చెప్పేసి అడుగుతున్నారు ప్రభుజీ. అది ఎలా నేను సమాధానం చెప్పాలి ప్రభుజీ? అందుకే మనకి ఏం చెప్తారంటే అండి, బాగా బ్రహ్మ సమితిలో ఒక శ్లోకం ఉందండి, ప్రేమాంజునచ్చరితి భక్తి విలోచనేనా. మనము ప్రేమ అనే అంజనం గనక ఆ కాటుకు పూసుకోకపోతే మనకి ఉన్నది ఉన్నట్టుగా చూడలేమండి, అన్నది మనకి అర్థం కాదు మనకి. అందుకని మనం ఏం చేయాలంటే వారికి మనము ఈ యొక్క దివ్య కథలని, అంటే భగవద్గీతను కనుక మనం భాగవతాన్ని కనుక మనం ప్రజెంట్ చేయగలిగినట్టయితే వారికి భాగవతం క్లాసులు, ఎందుకంటే ఎవరిని కూడా సడన్ గా మనం వాళ్ళ యొక్క హృదయాన్ని మార్చలేమండి. ఎందుకంటే సడన్ గా ఇప్పుడు మనం చూసినట్టయితే మనం కూడా సడన్ గా ఏమి అన్ని తెలుసుకోలేదు. అంతకుముందు మనకు కూడా రకరకాలైన అభిప్రాయాలు ఉండేవి. కానీ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు మన యొక్క అభిప్రాయాలు ఒక్కొక్కటి ఈ మబ్బులు తొలగిపోయి ఆ పూర్ణ కృష్ణచంద్ర భగవానుడి యొక్క రూపాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం, అంటే వారి యొక్క నిజమైన రూపాన్ని. అలాగే ఈ ఎందుకంటే ఎన్నో జన్మల సాంగత్యం వల్ల కానీ, ఇప్పుడున్న నాస్తికమైన విద్యా విధానం వల్ల కానీ ప్రతి ఒక్కరు 99% అలాగే ఉన్నారండి. భగవంతుడిని అందరూ కూడాను ఆ విధంగా నిందించేవాళ్ళు 99%, 1% ఉండేవాళ్ళు ఉంటారు అన్నమాట. అందుకని వాళ్ళకి ఏంటంటే మనము గొప్ప గొప్ప వేడుకలు జరిగినప్పుడు వారిని ఆహ్వానించటము, మంచి క్లాస్ గురువులు ఇట్లా అంటున్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్పటము, అలాగే వాళ్ళకి విషయాలని ఎలా అర్థం చేసుకోవాలో. ఇప్పుడు మనకి ఎవరో సడన్ గా బయట రోడ్డు మీద కనబడే వ్యక్తి అంటే మనం ఏం చేయలేమండి, ఎందుకంటే వాళ్ళని మనం మార్చలేము సడన్ గా కూడాను. కానీ మనకు బాగా తెలిసిన వ్యక్తి, మన కుటుంబంలో వ్యక్తి కనుక ఆ విధంగా నింద చేసినట్టయితే వాళ్ళకి ప్రతిరోజు కొద్దిగా అలాగన మనం చెప్తూ హరే కృష్ణ మంత్రాన్ని కనుక వాళ్ళు చేయగలిగి ఆ విధంగా చేస్తానికి ప్రయత్నం చేస్తూ కొద్దిగా చెప్పినట్టయితే అర్థం చేసుకుంటారు. మేము స్వయంగా చూస్తున్నాం, కొంతమంది అసలు కృష్ణుడు అంటేనే నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కృష్ణుడే విశ్వసించిన వాళ్ళు ఉన్నారన్నమాట. అటువంటి వాళ్ళకి మేము సాంగత్యంలో రోజు కొద్దిగా చెప్తూ ఉంటే, ఇప్పుడు వాళ్ళు రోజు కనీసం వచ్చి మా దగ్గర కూర్చొని రోజుకి ఒక గంట సేపు క్లాస్ విని వెళ్తున్నారు అనమాట. మరి అసలు వాళ్ళకి ఇన్ని సంవత్సరాలుగా మరి వాళ్ళు అసలు కృష్ణుడు అంటేనే ఇష్టం ఉండదు వాళ్ళకి. అట్లా ఏంటంటే ఇప్పుడు 99% అలాగే ఉంటారండి. వాళ్ళకి ఈ జంతు రూపము కాదు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క దివ్యావతారాలు, ఆయన యొక్క నామ రూప లీల గుణావతారాలన్నీ కూడా మనం ఆ విధంగా చేసుకొని దాంట్లో విశిష్టతని మనం
ఆ యొక్క రూపం వెనకాల ఉన్న, అంటే నరసింహస్వామి రూపం ఉందనుకోండి, ఆయన సింహం చెప్పినట్లయితే అక్కడ మనం ప్రపాద వారి భాష్యాలు వచ్చారు. ఏం చెప్పాలంటే అసాధ్యమైన కార్యం కూడా సాధ్యమే చూపిస్తాడు స్వామి. అంటే బ్రహ్మదేవుని యొక్క ఆ భగవంతుని యొక్క శిష్యుడైన బ్రహ్మదేవుని యొక్క వరాలను గౌరవిస్తూ కూడాను ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నరసింహస్వామిగా వచ్చి ఆయన సంహరించాడు. అంటే భగవంతుడు అవసరమైతే తన భక్తుల కోసము ఎటువంటి కార్యమైనా చేస్తాడు, ఏ విధ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడని చెప్పి మనము ఈ విధంగా దాన్ని గనక చెప్పగలిగినట్లయితే చాలా బాగా ఉంటుంది అనమాట. మత్స్య అవతారం ఉందనుకోండి, అవసరమైనప్పుడు ఏంటంటే స్వామి తనే సొంతగా మన కష్టాలన్నీ భరిస్తానికి ఆయన రూపాన్ని తీసుకొని వచ్చాడు. మరి నెక్స్ట్ జనరేషన్ కి అందించడానికి తనే బాధ్యత తీసుకుంటున్నాడు. అట్లాగే మన యొక్క అన్ని బాధ్యతలు ఆయన తీసుకుంటాడు అని మనం ఈ విధంగా ఈ విశ్లేషణ పరంగా చెప్పగలిగినట్లయితే మరి మనం కూర్మావతారం ఉందనుకోండి, ఆయన తాబేలని చెప్పినప్పుడు అక్కడ చెప్పాలన్నమాట స్వామి తన అన్ని బ్రహ్మాండాలను కూడా ఆయన భరిస్తున్నాడు. అట్లాగే మన బాధ్యతలను కూడా ఆయన చెప్పారు కదా, అనన్యా చింతయంతో మాం యజనా పర్యుపాస తేషాం నిత్యాయుక్తానం యోగక్షేమ వహామి అని చెప్పేసి, అట్లాగే మన కష్టాలు, మన యొక్క బాధలు, మన బాధ్యతలు అన్ని కూడా ఆయన తన భుజస్కంధాలపై పెట్టుకుంటాడు. ఆ యొక్క ఆ రూపం ద్వారా మనం అర్థం చేసుకో. ఇట్లా మనం గనక భాగవతంలో ఉన్న శ్లోకాల్ని మనం గురుముఖత ఈ విధంగా చెప్పగలిగినట్లయితే కొంత మార్పు వాళ్ళ యొక్క హృదయాల్లో కూడా చేంజ్, అంటే వాళ్ళు చూసే దృష్టి విధానం అనేది మారుతుంది అనమాట. ఎట్లాగంటే పచ్చ కామెరలో వచ్చిన వ్యక్తికి నోరంతా కటిక విషంగా ఉంటుందంట. వాళ్ళకేంటంటే ఏది పెట్టినా విషంగానే ఉంటుంది, కానీ పట్టిక బెల్లం కూడా విషంగానే ఉంటుంది. కానీ ప్రతిరోజు ప్రపాదం చెప్తాను, ప్రతిరోజు పట్టిక బెల్లం ఇస్తూ ఉన్నట్టయితే కొద్ది రోజులకి వాళ్ళ రోగం తగ్గి ఆ పట్టిక బెల్లం అమృతంగా మారుతుందని చెప్పేసి. అలాగే మనము ఎవరైతే వాళ్ళు భగవంతుని విమర్శిస్తున్నారో వాళ్ళకి మంది ఏంటంటే మళ్ళా భగవంతుని యొక్క కథే. ఈ కథను కనుక మనం వినిపిస్తూ ఉన్నట్టయితే, లీలాలు చెప్తున్నట్టయితే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే చెప్పారో వాళ్ళు మళ్ళీ తన తప్పు తెలుసుకొని మీరు మాకు ఈ విధంగా చెప్పగలిగినప్పుడు వల్ల ఆ యొక్క భగవంతుని యొక్క దివ్య రూపాల యొక్క వెనకాల అంతరార్థం మేము తెలుసుకోగలిగాము అని వారు చెప్పడానికి ప్రయత్నిస్తారు. సడన్ గా రోడ్డు మీద వచ్చే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మనం సడన్ గా వాళ్ళ మతాన్ని మార్చలేము. ఇక అది మనం భగవంతునికి వదిలేసాం. ఇప్పుడు వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తే వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి వస్తుంది బుద్ధి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. అంటే ఈ మూడు జన్మలంతా కూడా భగవంతుడిని మానవ రూపం ధరించాడు, మానవుడు లేకపోతే జంతు రూపము నరసింహ భగవాను అలాంటి అవతారము తీసుకుంటే జంతువుగా ఉన్నాడు అని చెప్పేసి మూడు జనులు అనుకుంటారు కదా ప్రభుజీ. మూడు జనులే కాదు మాతాజీ, ఎంతో గొప్ప పండితులైన వాళ్ళు కూడాను, ఇప్పుడు ప్రకాశానంద సరస్వతి అని ఉన్నారు, చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి సంకీర్తన చేస్తూ ఉంటే వాళ్ళు ఏంది పిచ్చిలాగా డాన్స్ చేయడం అని చెప్పి వాళ్ళు అంత జ్ఞానులు, పరమ జ్ఞానులు వాళ్ళు అయినప్పటికీ ఎన్నో వేదాలు జరిగినప్పుడు కూడాను వాళ్ళు కూడా అంగీకరించలేదు. ఎందుకంటే అది అర్థం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అందుకేంటంటే బ్రహ్మదేవుడు చెప్పింది ప్రేమాంజను చరిత, ఆ ప్రేమ అనే కాటుకు మనం పూజపోయినట్టయితే పూసుకుపోయినట్టయితే మనం కూడా అర్థం చేసుకోలేం భగవంతుని యొక్క లీల. అంత ఈజీగా అర్థం చేసుకోగలిగితే ఎందుకు ఇంకా అంత ఈజీగా స్వయంగా భగవంతుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా దుర్యోధను అర్థం చేసుకోలేకపోయాడు, భీష్ముడు అర్థం చేసుకున్నాడు, ద్రోణాచార్యుడు అర్థం చేసుకున్నాడు, మరి విదురుడు అర్థం చేసుకున్నాడు, కానీ ఈయన అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల ఏంటంటే అంత ఈజీ కాదు. అందుకే చెప్పారంటే కృష్ణ అనే పదం పలకాలన్నా, కృష్ణ నామం చెప్పాలన్నా, కృష్ణ కథ వినాలన్నా కానీ ఎన్నో జన్మల యొక్క సుకృతి తీసుకోకపోతే అంత ఈజీగా మనం చేయలేమండి. అందుకని వారికి కొంత సమయం కావాలి, ఇంకా టైం. ఎస్ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ, ఎంత అద్భుతంగానో. శ్రీరామ రక్ష అంటారు కదా, శ్రీరామ రక్ష అంటారు కదా, శ్రీరామ రక్ష సీతమ్మ వారికి గర్భవతిలో ఉన్నప్పుడు శ్రీరాముడు అడవిలకు పోలేదు కదా ప్రభుజీ, మరి ఆమెకే రక్షణ లేదు కదా మళ్ళా ప్రభుజీ. ఒక్క నిమిషం అందరూ మ్యూట్ చేసుకోవాలి దయచేసి ప్లీజ్. మాతాజీ అడిగారు, అర్థం కావట్లేదు. హరే కృష్ణ, అందరూ మ్యూట్ చేసుకోండి ఒకసారి ప్లీజ్. శ్రీరామ రక్ష సీతమ్మ వారు గర్భవతితో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు అడవిలో పంపిస్తారు కదా ప్రభుజీ, మళ్ళీ ఆమెకే రక్షణ లేదు ప్రభుజీ. ఆమె రక్షణ, ఆయన భగవంతుడి రక్షణ కూడా ఆమె ఉంది కదండి. ఆమె ఎప్పుడు రక్షణ లేకుండా లేదు కదా ఇప్పుడు. హరే కృష్ణ. హరే కృష్ణ, అందరూ మ్యూట్ చేసుకోరు ఒకసారి ప్లీజ్. రాధమ్మ మాతాజీ హరే కృష్ణ, ప్లీజ్ మాతాజీ మ్యూట్ లోకి రండి. హరే కృష్ణ.
హరే కృష్ణ రాధమ్మ మాతాజీ, హరే కృష్ణ. వినిపించుకోవట్లేదు ప్రభుజీ. ఓకే అండి. సీతమ్మ తల్లి ఇప్పుడు కూడా భగవంతుని యొక్క రక్షణలోనే ఉందండి. ఆమె ఇప్పుడు కూడాను రక్షణ లేకుండా లేదు. అలాగే ఆయన వనవాసానికి మన ఎప్పుడైతే ఈ లంక జరగడానికి ముందు కూడా మనకి అగ్నిదేవుని యొక్క సంరక్షణలోనే ఉందండి. సీతమ్మ తల్లి అగ్నిదేవుని యొక్క సంరక్షణలోనే ఉంది. అగ్ని సంరక్షణలో ఉంచిన తర్వాతనే ఆమె మాచిదని అక్కడ ఉంచడం జరిగింది. అందువల్ల ఆమె ఇప్పుడు కూడా రాముల యొక్క రక్షణలోనే ఇదంతా. కాబట్టి లీలలు జరగాలి కాబట్టి లీలలు జరగడానికి అటువంటి కార్యక్రమం మనకి జరిగింది. మనకి ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే కూడాను శ్రీ చైతన్య మహాప్రభు ఆయన దక్షిణ భారత యాత్ర చేస్తున్నప్పుడు ఒక కర్ణాటక ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు ఆయన భోజనానికి పిలుస్తాడండి. భోజనానికి పిలిచినప్పుడు భోజనానికి వస్తాడు. భోజనానికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం కానీ ఆ బ్రాహ్మణుడు వచ్చేయడండి. మీ మాట మళ్ళీ కట్ అయిపోతుంది ప్రభుజీ. ప్రభుజీ కట్ అవుతుంది మీ ప్రభుజీ. మాట కట్ అయిపోతుంది, వినిపించట్లేదు, అర్థం కావట్లేదు. వినిపిస్తుంది కానీ అర్థం హరే కావట్లేదు. కృష్ణ, హరే కృష్ణ. ఇప్పుడు ఉంటుందండి. అలాగే ఉంది ప్రభుజీ. రీసౌండ్ వస్తుంది ప్రభుజీ, రీసౌండ్. వణుకుతున్నట్టు వస్తూ రీసౌండ్ వస్తుంది. హరే కృష్ణ. Yes, ఇప్పుడు ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తోంది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఏదైతే రక్షణలోనే ఎలా ఉందనేది మనకు దానికి చేస్తూ స్వయంగా మనకి లిఖితపూర్వకంగా ఉందండి ఈ విషయము. ఎక్కడైతే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన దక్షిణ భారత చేసినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎవరైతే భోజనం పిలుస్తాడో మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ఆయన భోజనాన్ని వండడనమాట. చైతన్య మహాప్రభు కోసం చాలా దుఃఖిస్తాడు, ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ ఉంటే అప్పుడు స్వామి వెళ్ళి చైతన్య మహాప్రభు, ఎందుకు నాయన అలా దుఃఖిస్తున్నావు, ఏమిటి నీ బాధ కారణం ఏంటంటే, నేను పరమ రామభక్తుడినండి, అయితే నాకు ఒక విషయం నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది. అత్యంత పరమ పవిత్రమైన ఆ యొక్క అయోధ్యని, ఆ సీతామాతని ఈ రావణాసుడు అనే దుర్మార్గుడు ఎలా పట్టుకున్నాడు, అసలు ఎలా టచ్ చేయగలిగాడు, టచ్ చేసి ఎలా ఉండగలిగాడు, ఆమెకి రక్షణ లేదా, ఆమె లోకమాత కదా, లోక పావని కదా, ఆమె రక్షణ లేదా అని చెప్పేసి ఆయన చాలా ఏడుస్తున్నాడు అనమాట, దుఃఖిస్తున్నాడు అనమాట. దుఃఖిస్తున్నప్పుడు అక్కడ చెప్తే ఆయన దుఃఖానికి ఉపశమనం కలగటం లేదు. సరే ఆ రోజు ఏదో తేరుకొని ఆయన మళ్ళా వంట చేశారు, తినేసేసి చైతన్య మహాప్రభు తన యాత్ర కొనసాగించారు. కొనసాగించిన తర్వాత చాలా కిలోమీటర్లు, చాలా ఒక స్టేట్ మళ్ళీ కేరళ దాకా వెళ్ళారన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆదికేశవ మందిరము లేకపోతే ఇంకొక ఏదో మందిరం ఉంది. అక్కడ కూర్మ పురాణం అని చెప్పేసి ఒక గొప్ప పురాణంలో కొన్ని ప్రతులు దొరికాయి. పురాతనమైన పురాణం అది. ఆ ప్రతులు దొరికినాయి. దాంట్లో ఏముందంటే అసలు సీతమ్మ తల్లిని రావణాసుడు టచ్ చేయలేదు. మర్యాద పురుషోత్తముడైన రామచంద్ర భగవానుడు ఆయన ఈ లీల జరగడానికి ముందుగానే సీతాదేవిని అగ్నిదేవుని యొక్క సమక్షంలో ఉంచారు, అగ్నిదేవుని యొక్క సంరక్షణలో ఉంచారు అని చెప్పేసి దాంట్లో లిఖించబడింది శాస్త్రబద్ధంగా. లిఖించబడిన తర్వాత ఆ ప్రతిని ఆయన దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ కాపీ తీసుకొని ఆ ఒరిజినల్ ప్రతిని తీసుకొని మళ్ళీ ఎంతో సుదూరాలు, ఎన్నో వందల కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణించి వచ్చి ఆ బ్రాహ్మణుడికి ఆ యొక్క పురాణం యొక్క శాస్త్రం ఆధారాన్ని చూపించి, ఇదిగో ఆమె భగవంతుడి యొక్క రక్షణలోనే ఉంది, ఆమె మాయా సీత అని చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణుడి యొక్క ఆనందానికి అవధులు లేవండి. మళ్ళా స్వయంగా ఎంతో ప్రేమతో వడ్డించి ఆయనకు భగవంతుడికి చైతన్య మహాప్రభుకు భోజనం వడ్డించాడు అనమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క దీని ద్వారా ఆమె ఎప్పుడు కూడా రాముని యొక్క రక్షణలోనే ఉన్నది. కాకపోతే కొన్ని లీలలు జరగడానికి అందుకనే అగ్నిదేవుడి సమక్షంలో ఉంచి ఆ తర్వాత మళ్ళీ అగ్నిదేవుడి సమక్షంలో నుంచే తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం అందరూ కూడా నింద వేయడానికి ముందుంటారు అనమాట. అందుకని చెప్పేసి మనం భగవంతుడు కూడా చూడండి భక్తుల దుఃఖాన్ని ఎలా తొలగిస్తాడని చెప్పి దాన్ని కూడా దీంట్లో ఈ చైతన్య చరితామృతంలో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ లీల ఎంత మధురంగా ఉంటుందంటే మనకి కళ్ళ ముండిలో వస్తాయి. ప్రేమ భగవంతుడికి ఎంత భక్తులంటే ఇంత ఇష్టమా అని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క ఉపమానం ద్వారా మనకి తెలుస్తుందండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇదేనా మత సమాధానం? మీరు అడిగింది ఇదేనా ప్రశ్న, రక్షణలో ఉందా లేదని? ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లవకుశ కడుపులో ఉన్నప్పుడు ఎవరో మాట అయిని అడవిలో పంపిస్తున్నారు సెకండ్ టైం. వాల్మీకి గృహంలో ఉంటది కదా అది. అంటే కొన్ని లీలలు జరగాలి కాబట్టి
అంటే అక్కడ ఏంటంటే మాతాజీ ఎటువంటి వాళ్ళైనా ఒక్కసారి ఏంటంటే మనకి అర్థం చేసుకోవాల్సిందంటే భగవంతుడు సీతా తల్లి ఈ యొక్క వాళ్ళ యొక్క సంయోగాన్ని చూసాము, తర్వాత వియోగాన్ని కూడా చూసి ఏ విధంగా ఆయన పరిపాలించాడు, ఎంత అద్భుతంగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు, అలాగే రాముడి యొక్క శక్తి గురించి కానీ తెలియటం కోసం ఎన్నో దీంట్లో చాలా లోతైన అర్థాలు ఉంటాయి మాతాజీ. చాలా అర్థాలన్నీ మనం అందరికీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేము. మనకందుకే రామకథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటి ఏది చేసినా సరే మనం ఒకటి భగవంతుడి యొక్క దివ్య లీలలు, రూపాలు, లీల గుణాలను మనం స్మరించుకుంటూ ప్రతిదాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలంటే మనకి ఎంతో టైం పడుతుంది కాబట్టి మనం అంతవరకు గురువు ఏం చెప్పాడో అంతవరకు విని మనం దానికి వదిలేయటం ఉత్తమం మాతాజీ. అలా చెప్తే చాలు మనం. ప్రభుజీ ధన్యవాద ప్రణామం. ప్రణామం ప్రభుజీ. మీరు ఇంకోటి చెప్పారు కదా, యుగాలు మారే కొద్ది కూడా ధర్మంలో మార్పు వస్తుందని చెప్పడానికి భలే ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. త్రేతాయుగంలో భరతుడు తన కోసం తను ఆ రాజ్యాన్ని త్యజించి తను పాదుకలు తీసుకుని రాజ్య పరిపాలన పక్కగా ఉండి చేశారు. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికల్లా ఇంకా అసలు స్వార్థం, ఆళ్ళ రాజ్యం కూడా నాకే కావాలి, మొత్తం నాకే కావాలి. అసలు యుగాలు మారే కొద్ది మనుషులు ఎంత మార్పు వస్తుంది అనేది అసలు ఇంత బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. సో ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఇంకా మరీ మహాఘోరంగా అయిపోయింది పరిస్థితులన్నీ కూడాను. సో ప్రభుజీ హరే కృష్ణ మంత్రము తీసుకుంటేనే కానీ మనం ఉద్ధరించబడతాం అనేది మీరు ప్రతిరోజు చెప్పే ఈ క్లాసెస్ ద్వారా అర్థం అవుతుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రమాణాలు. ఈ రోజు మా కొడుకు మ్యారేజ్ డే అండి, కొంచెం విష్ చేయరా? హరిత అండ్ సాయి. ఓకే అండి. ఇక్కడ మా బాబు ఎగ్జామ్ రాస్తున్నాడు, మా బాబుని కూడా బ్లెస్ చేయండి ప్రభుజీ. ఓకే అండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మధ్యలీల ఏ దేనిలో ఉంది ప్రభుజీ? అది ఏ అధ్యాయంలో? ఇందాక ఉదాహరణ మధ్యలీలలో చెప్పారు, చైతన్య చరితామృతంలో ఉందని చెప్పారు కదా. మధ్యలీలలో మాతాది, మధ్యలీలలో రామచంద్ర భగవానుడు యొక్క ఏదైతే ఆయన యాత్ర 6 సంవత్సరాల పాటు దక్షిణ భారత యాత్ర చేస్తారు కదా, దక్షిణ భారత యాత్ర చేసినప్పుడు దాంట్లో ఆ లీలలో భాగంగా వస్తుంది అనమాట. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు మధ్యలీలలో ఉంటుంది. మధ్యలీలలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఒక్కసారి మీరు కనుక ఎవరైనా సరే ఏదైనా ఇందాక చెప్పారు కదా, మనకి చిన్న సమస్యలు వచ్చినా ఏదైనా వచ్చినా ఒక్కోసారి కనుక మనం ఎంత మన భక్తిలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి మనకి రకరకాల ఆందోళన వస్తుంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రకరకాల మనస్సు స్థితి కూడా ఒకసారి సరిగా నిలబడదండి ఒక్కోసారి. ఇటువంటి సమయంలో కనుక మనం ఖచ్చితంగా చైతన్య చరిత అమృతం, ఈ అమృతాన్ని కనుక మనం కొద్దిగా స్వీకరించడానికి మనం ప్రయత్నం చేసామంటే మాతాజీ, తిరిగి మన ఆందోళనన్నీ మనం కోల్పోయి మళ్ళా నూతన ఉత్సాహంతో మనం చాలా చక్కగా రావడానికి చాలా వెంటనే ఇమీడియట్ గా అంటారు సరే, అది వెంటనే పనిచేస్తుంది మెడిసిన్ అని చెప్పేసి, అట్లాగా మనకి వెంటనే మనకి జీవశక్తి మళ్ళీ తిరిగి మనం కృష్ణగీతం రావడానికి చాలా గొప్ప ఉపమానం అండి మనకి. అలాగే ఈరోజు కొంతమంది మ్యారేజ్ డేస్ ఉన్నాయంట. అలాగే పిల్లలు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. వారు ఈ భౌతికమైన విద్యతో పాటు దయచేసి ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వారికి ఆధ్యాత్మిక విద్యను కూడా మీరు, ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య కనుక సక్రమంగా నేర్చుకుంటే భౌతిక విద్య కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు ప్రార్థించండి. మీరు అందరి కోసం పుట్టినరోజు చేసుకున్నా. మా అబ్బాయి కూడా జాబ్ కొరకు ట్రై చేస్తున్నాడు ప్రభుజీ. మా అబ్బాయి జాబ్ కొరకు ట్రై చేస్తున్నాడు ప్రభుజీ, కొత్త జాబ్ కొరకు. దయచేసి ప్రే చేయండి ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక మాతాజీ చెప్పారు కదా మ్యారేజ్ డే అని, వాళ్ళ కొడుకుది కోడలిది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం పూరిలో ఉన్నారు ప్రభుజీ. పూరి నుంచి మాట్లాడుతున్నారు, క్లాసెస్ వింటున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. ఖచ్చితంగా ధన్యవాదాలు. వాళ్ళు శ్రీ రామచంద్ర భగవానుడి యొక్క ఈ దివ్యమైన రోజు జగన్నాథపురిలో ఉండి ఆ జగన్నాథ బలదేవ సుబ్రహ్మణ్య దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే చైతన్య జగన్నాథపురి చాలా గొప్ప విధంగా ఈ బ్రహ్మాండం మొత్తం మునిగిపోయినప్పుడు కూడా అది మునిగిపోదన్నమాట. అంత గొప్ప ప్రాంతం అదంతా కూడా. అక్కడ ఎన్నో గొప్ప ఉన్నాయి. అట్లాగే స్వయంగా చైతన్య మహాప్రభు 18 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నారు. ఎవరైతే వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటే గంభీరాకు వెళ్ళి గంభీరాలో కొంత సమయాన్ని గడపమని చెప్పండి. గంభీరాలు చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడ కొంతసేపు భగవన్ నామాన్ని ప్రశాంతంగా జపించేసుకోమని చెప్పండి. చాలా అద్భుతమైన ప్రాంతం గంభీర. అక్కడ కానీ సిద్ధవటం కానీ వెళ్ళండి. మరి చైతన్య మహాప్రభు నడయాడని ప్రాంతం అది. వారందరూ కూడా పుట్టినరోజు చేసుకుంటున్న వారికి, అలాగే ఉద్యోగం వారు ఏదైతే చేస్తున్నారో కృష్ణ చైతన్యవంతమైన ఉద్యోగం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారందరి కోసం మనము 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్దామండి. శ్రీరామనవమి సందర్భంగా కూడాను అందరు కలిసి ఏకకంఠంతో
మనము హరే కృష్ణ మహామంత్రాన్ని చెబుతాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే 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 కృష్ణ ప్రభుజీ శ్రీ మాతాజీ అందరికీ ధన్యవాదాలు. సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. అందరికి శ్రీరామ శుభాకాంక్షలు. ప్రతి దాంట్లో హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు చేయాలండి. శుభాకాంక్షలు కృష్ణాకాంక్షలు. హరే కృష్ణ ప్రభుజీ. అండి చాలా ధన్యవాదాలు. అందరి యొక్క సాంగత్యం వల్ల మనం కొద్దిసేపు కృష్ణ కథ చేర్చుకోవడానికి రామకథ దాంట్లో భాగంగా రామకథ చేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడతోటి ముగిద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే హరే కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. మీ అందరికి కూడా ఒక సూచన మాతాజీ, ఒక చిన్న మాతాజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చెప్పండి ఒక చిన్న ప్రభుజీ. సూచన హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఏదైతే ఒక చిన్న సూచన మాతాజీ, అందరికి కూడా కొంచెం సైలెంట్గా ఉండండి. మన గృహాల్లో మాతాజీలు అందరూ కూడా వంట చేసుకుంటూ వారి యొక్క అవసరాల కోసం మనం చూస్తున్నామంటే అండి ఎన్నో గ్యాస్ సిలిండర్స్ కానీ అవన్నీ కూడా మనం జాగ్రత్త క్రైసిస్ ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క కొంచెం సంక్షోభం లాగా అనిపిస్తుంది. జాగ్రత్త చేసుకుంటున్నారు. మన ఇంట్లో ఏదైతే మనకు అవసరం ఉందో అలాగే మన దగ్గరలో ఉన్న మందిరాలకు చాలా ఇంతకన్నా ఎక్కువ అవసరం ఉంది. ఇప్పుడు ఉత్సవాలు చేయాలన్నా కూడా గ్యాస్ కావాల్సిన అవసరం ఉంది. అందుకని మీ యొక్క శక్తానుసారంగా మీకున్న సౌకర్యాలను బట్టి ఇటువంటి గ్యాస్ ఏదైనా ఉన్నప్పుడు కూడా మీరు మందిరాలకి డొనేట్ చేయండి. సిలిండర్స్ వాళ్ళకి ఏర్పాటు చేయండి. దానివల్ల వాళ్ళు ఉత్సవాలు చేయడానికి 10 మంది భక్తులు రావడానికి ఆ విధంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకన్నా ఎక్కువ అక్కడ సేవ ఉంటుంది. మనం ఇంట్లో 3 సార్లు చేసి అక్కడ భగవంతునికి 6 సార్లు నివేదన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. వాళ్ళందరికీ మనము గృహస్థులుగా ఇవ్వకపోతే, డొనేట్ చేయకపోతే ఎక్కడి నుంచి డబ్బులు రావు. కాబట్టి మనందరం కూడా మన బాధ్యతగా ఈరోజు రామచంద్ర భగవానుడి యొక్క ప్రేమపూర్వకంగా ఎంతో కొంత మీ అందరూ కూడాను మీ దగ్గరలో ఉన్న మందిరాలకు కానీ మీ ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ ఈ యొక్క సేవకి మీరు కొంత ఏదో విధంగా కేటాయించుకున్నారు చేసినట్లయితే వారు కూడా ఉత్సవాలు చేయడానికి అవకాశం ఉంటుంది అని ఈ విధంగా మనం, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఇక్కడ చూస్తున్నాము ఈ గ్యాస్ లేపడం వల్ల వేడుక చేయడానికి అవకాశం లేకుండా పోయింది అనమాట. అందుకని ప్రతిసారి ఇబ్బంది ఉంది. కాబట్టి మనం మన ఇంట్లో ఎలా ఏర్పాట్లు చేస్తున్నామో మన మందిరం కూడా భగవంతుడు మనకి ఇచ్చిన సొంత తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. అందరికి శ్రీరామ శుభాకాంక్షలు అండి. నేను క్లోజ్ చేస్తున్నాను. హరే కృష్ణ.